ఏని అవ్వ గిప్పటోళ్ళమైతే జుకినీ, బ్రాకలీ అని ఎగ్జాటిక్ కూరగాయలంట పడుతున్నాం గానీ, ఎనకటోళ్ళు మంచిగా షేర్ల గట్టి మీద వండిన ఆకుకూరలు తిని ఎంత గట్టిగా బందోబస్తుంటున్నాయి గదా! ఈ ఏమంటారు తెల్లగర్జల కూర, పులిశంతల కూర, గంగవేలు కూర అనుకుంట మస్తు రకాలు తింటుండే. గిదైతే మీరు గుర్తుపట్టిర్రా? గిదాన్ని ఏమంటారు పొనిగంట కూర అంటారు. మా బాపైతే మార్కెట్‌లో ఎప్పుడు కనపడ్డా తీసుకొస్తాడు. మస్తు ఫ్రెష్ ఉంటది. టేస్ట్ ఉంటది. హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నట్టు. గిది తింటే మోకాళ్ళ నొప్పి గవన్నీ పోతాయంట. మంచిగా ఉప్పేసి కడుక్కొని సన్నగా కోసి పెట్టుకోరన్నట్టు చానా టేస్ట్ ఉంటది. పెసరపప్పేసి వండుకుందాం మా అమ్మ చూపిస్తదంట రండ్రి. ఇగో ఇండస్ వ్యాలీ నుంచి మొన్నైతే ఒక పాన్ తెచ్చుకున్నాం గదా! గండ్లకల్లా ఒక అంబుల కడాయి కూడా ఉంది. ఇది క్యాస్ట్ ఐరన్ కడాయి మీకు ఎరికే కదా ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో. అరే ఈ అల్యూమినియం సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. ఇది మస్తు రేట్ ఉంటుందని అపోహ ఉంటుంది కానీ ఇక ఇండస్ వ్యాలీలో చాలా అగ్వ ధరకే దొరుకుతున్నాయి. మన కోడ్కి ఇట్లా యూజ్ చేసారు అనుకో ఇంకా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఆన్లైన్లో కావాలంటే ఒకసారి చూడండి. ఈ కడాయిలో ఏం చేసుకున్నాం మనం ఆయిల్ వేసుకొని తాలిపు గింజలు వేసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసుకొని పెసరపప్పు వేసుకోవాలి. ఎర్ర గోల్లంక మంచిగా కోసుకొని ఉండి కదా పొనిగంట కూర అది కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు మంచిగా గోల్లంక ఉప్పు ధనియాల పొడి వేసుకోవాలి. జర్రని అంటే జర్రనే నీళ్ళు పోసుకోవాలి. ఎక్కువ పొడి పొడి ఉంటుంది కూర మంచిగా ఉంటుంది. సూపర్